శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక గ్రహణం కోసం చెప్పుతూ ఉన్నాను. గ్రహణము ఎప్పుడు పడుతూ ఉంది అని తెలుపుతూ ఉన్నాను. 3వ తారీఖు 3వ నెల 2026 మంగళవారం పాల్గొన మాసంలో శుద్ధ పౌర్ణమి కేతుగ్రహస్య సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో అంతటా కనబడుతూ ఉంది. గ్రహణము ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చెప్పుచున్నాడు. గ్రహణ సమయము మధ్యాహ్నం 3:19 నుండి 6:46 వరకు గ్రహణ సమయం అన్నమాట. కానీ మనకి ఆ గ్రహణ సమయానికి సూర్యుడు ఉంటాడు. మనం ఎలా పాటించాలి? పట్టు స్నానం విడుపు స్నానం ఎప్పుడు చెయ్యాలి? ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా తెలుసా, ఆరోగ్యపరంగా ఎదుగుదల కోసము మంచిగా బాగుపడాలి, అన్ని విధాలుగా మంచిగా ఉండాలి అన్నవారు ఖచ్చితంగా తెలుసా, గ్రహణ సమయం నందు ఏ మంత్రాన్ని పఠించినా, ఏ గురువుగారి దగ్గర దీక్ష పొందినా లేని ఎడల సాక్షాత్కారంగా మీకు ఎవరైతే మనసు పూర్తిగా స్మరిస్తూ ఉంటారు కదా అమ్మవారు, ఆ అమ్మవారి స్మరించినా, ఆ అమ్మవారే మీకు ఇస్తుందని భావించిన, ఆ స్వామివారే మీకు ఇస్తుందని భావించుకున్న ఆ స్వామివారి నామస్మరణ ఎలాంటిదైనా సరే చెయ్యవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలి. గ్రహణానికి ఎంత ప్రశాంతంగా ఉంటామో అన్ని విధాలుగా అంత మంచిగా ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో ఫోన్స్ మాత్రం ఎక్కువ ఎవ్వరు వాడరాదు. ఎందుకంటే కనుక గ్రహణ సమయానికి రేడియేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏది ఉన్నా 3 గంటల్లోపే ముగించుకోగలరు. మధ్యాహ్నం దేవాలయాలు కూడా ప్రాతకాల పూజితానంతరము ఆలయాలు కూడా తెలుసా దర్శనాలు నిలిపివేయబడును. ప్రతి ఒక్కరు కూడా తెలుసా మధ్యాహ్నం 2 లోపే భోజన కార్యక్రమాలు చేసుకోవాలి. 2 తర్వాత మళ్ళీ 7 గంటల వరకు ఎలాంటి పదార్థాలు స్వీకరించకూడదు. ఒకవేళ కనుక ఆరోగ్యపర సమస్య ఉన్న గర్భిణీ స్త్రీలు ఉన్న వారు మాత్రము లిక్విడ్ పదార్థాలు, కొబ్బరి బొండం నీళ్ళు, జ్యూసులు అవి స్వయంగా చేసుకొని తాగాలి. కొబ్బరి బొండం కూడా తెలుసా కొట్టుకొని అప్పుడే స్వీకరించాలి. ఇంత ఉంటుంది తాగేసి పక్కన పాడేయాలి. మా తర్వాత పక్కన పెట్టకూడదు. అది మాత్రం ప్రతి ఒక్కరు గమనించగలరు. అంతేకాకుండా గ్రహణ సమయానికి పుణ్యకాలము 4:42 పాటు గ్రహణం మనం కనబడుతూ ఉంటుంది. కావున పాటించవలసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసా విడుపు స్నానం పట్టు స్నానం ఎప్పుడు చేయాలంటే కనుక 4:02 పట్టు స్నానము, 6:46 విడుపు స్నానం చేయడము చాలా చాలా శ్రేయస్కరము. ఈ గ్రహణము పుబ్బా నక్షత్రం సింహరాశిలో వస్తున్నందువలన ఈ సింహరాశి వాళ్ళు, పుబ్బా నక్షత్రం ఉన్నవారు ఈ గ్రహణాన్ని చూడరాదు. అంతేకాకుండా 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో చెప్పుతూ ఉన్నాను. మేషరాశి వారికి మానవ నాశనము, వృషభ రాశి వారికి సుఖము, మిథున రాశి వారికి లాభదాయకము, కర్కాటక రాశి వారికి వ్యాయము, సింహరాశి వారికి ఘాతము, కన్యా రాశి వారికి హాని, తులారాశి వారికి ధన లాభము, వృశ్చిక రాశి వారికి వృద్ధ్య, ధనుసు రాశి వారికి చింత, మకర రాశి వారికి సౌఖ్యము, కుంభరాశి వారికి శ్రీ కష్టం అన్నమాట, మీనరాశి వారికి అతి కష్టము. ఈ గ్రహణము ఈశాన్య రాశి నందు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మన భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసా గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో ఎలాంటి పదార్థాలు కూడా తెలుసా తినకూడదు. ఎందుకంటే గనక ఆ గ్రహణ సమయానికి మనకి ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కూడా తెలుసా పడుకున్న గృహం నుంచి బయటికి మాత్రం ఎవ్వరు తెలుసు ఏ గర్భిణీ స్త్రీ కూడా బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ కనుక చంద్రుని నీడ కూడా తెలుసా గృహంలో రాకుండా మొత్తం నీటిగా ఏదైనా సరే పరదలాగా కట్టేసుకోండి. ఇలాంటి గ్రహణం అనేది ఏమీ కూడా తెలుసా ఇంట్లో పడకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఈ రోజున ఆ స్వామివారి నామస్మరణ జరిపించండి. గర్భిణీ స్త్రీలు ఏదైనా సరే మంచిగా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఇంకా పుట్టపోయి సంతానం సౌఖ్యంగా సుఖంగా మీకు అందుతూ ఉంటుంది. ఈ గ్రహణ సమయం నందు
అమ్మవారిని స్మరించండి. ఎలాంటిదైనా సరే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి, నారాయణ మంత్రం పఠించండి. పఠించడం ద్వారా అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలే కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసా, ఈ గ్రహణ సమయంలో ఎవరైతే పఠిస్తూ మంత్రజపం జరిపిస్తూ ఉంటారో అఖండంగా ఎదుగుదల మొదలవుతూ ఉంటుంది. ఈ గ్రహణానికి ఒక్కసారి మంత్రం చదివితే 11 సార్లు చదివిన పవర్ వస్తూ ఉంటుందన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, ఈ గ్రహణాన్ని సమయంలో నియమ నిష్టలతో భక్తి భావంతో దైవాగ్నిలో నిమగ్నంగా ఉండండి. 7 తర్వాత మీరు పితృదేవతలకు ఎవరైతే ఆ రోజున ఆబ్ధికము మాసికం పెడుతూ ఉంటారనుకో, వారు మాత్రం ఆ రోజు అస్తమించిన తర్వాతనే పెట్టుకోవాలి. ప్రాతకాలం పెట్టిన అర్హత, ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి పెట్టినా కూడా అనుకూలంగా ఉండదు. మళ్ళీ ఇంకో వీడియోలో ఎవరు ఎలా శాంతి చేసుకుంటే మంచిదో చెప్తాను. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, పట్టు స్నానం చేసినప్పుడు మీరు పొద్దున్నే దీపం పెడతారు కదా, దేవతామూర్తులకి అఖండంగా పెట్టండి, దీపం వెలిగేటట్టు చూసుకోండి, మంచిది. గ్రహణ సమయం నందు ప్రతి ఒక్కరు కూడా తెలుసా, గృహం నందు దర్భ వేసుకోండి. దర్భ వేయడం ద్వారా ప్రతి గుమ్మానికి కూడా ఒక 5 దర్భ పుల్లలు తీసుకొని పంచరంగుల దారం కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ప్రతి ఒక్క ద్రవ్యం నందు వేయండి. ఒకవేళ కనుక వండుకున్న పదార్థాలు ఎక్కువగా ఉన్నాయనుకో, అవి పాడవేయండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసా, నిలవ ఉండే పదార్థాల్లో ఖచ్చితంగా తెలుసా కొద్దిగా దర్భగడ్డి వేయండి. వేసి ప్రతి ఒక్కరు తెలుసా గ్రహణం తదనంతరము నీటిగా శుభ్రంగా తలంటూ స్నానం చేసుకుని గృహమంతా మంచిగా నీటిగా శుభ్రపరచుకున్న తర్వాత దేవతామూర్తులని ఒకవేళ కనుక అవకాశం ఉంటే కనుక క్లీన్ చేసుకొని ఇంత నైవేద్యం పెట్టి మీరు భోజన కార్యక్రమాలు చేయండి. ఒకవేళ కనుక అవకాశం లేదు అనుకుంటే కనుక మీరు వండుకున్న పదార్థాలు స్వీకరించండి. శ్రీమాత్రే నమః.